అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా శక్తివంతమైన పురాతన స్తోత్రంలోకి కాస్త లోతుగా వెళ్దాం. ఇది కేవలం ఒక ప్రార్థనలా అనిపించినా నిజానికి అంతకు మించి అక్షర రూపంలో విశ్వశక్తికి అర్పించిన ఒక అద్భుతమైన నివాళి అన్మాట. మరి ఈ అన్వేషణ మొదలుపెడదామా? చూడండి, అంబా త్రినయని ఈ వాక్యం ఆ స్తోత్రంలోనిదే. దీని అర్థంలోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఆ శబ్దాన్ని, ఆ పదాలను అలా చూస్తే ఏదో తెలియని ఒక ఆధ్యాత్మిక వాతావరణం కలుగుతోంది కదూ. ఆ పదాల్లోనే ఒక పవర్, ఒక వైబ్రేషన్ ఉన్నట్టు అనిపిస్తోంది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, హిందూ మతంలో అత్యంత పూజనీయురాలైన దేవతలలో ఒకరి గురించి ఈ పురాతన స్తోత్రం ఎలాంటి రహస్యాలు మన ముందుంచుతుంది? సరే, ఈ మొత్తం విశ్లేషణను ఒక డిస్కవరీ జర్నీలా అనుకుందాం. ఈ ప్రశ్న మనకు దారి చూపిస్తుంది. పదాల పొరల వెనుక దాగి ఉన్న లోతైన అర్థాలను, ఆ దేవత అసలు స్వరూపాన్ని మనం కలిసి తెలుసుకుందాం. సరే, ముందుగా మొదటి విభాగానికి వద్దాం. దేవతకొక స్తుతిగీతం. అసలు ఈ శ్రీరాజరాజేశ్వరి స్తోత్రం అంటే ఏంటి, దాని బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అనేది ఇక్కడ క్లుప్తంగా చూద్దాం. సో, శ్రీరాజరాజేశ్వరి స్తోత్రం ఇది భక్తితో కూడిన ఒక స్తుతిగీతమనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే స్తోత్రమంటే పొగడటం, కీర్తించటం. ఈ స్తోత్రం ఏం చేస్తుందంటే అందమైన కవితాత్మక వర్ణనలతో, పవర్ఫుల్ నామాలతో ఆ దివ్య స్వరూపాన్ని మన కళ్ల ముందు నిలుపుతుంది. ఆమె గుణగణాలను, సౌందర్యాన్ని, శక్తిని మన మనసులో ఒక పెయింటింగ్లా గీస్తుందనుకోండి. ఇక அடுத்த సెక్షన్కి వద్దాం. ఆమె దివ్య రూపాన్ని వర్ణించడం. ఈ స్తోత్రం ఆవిడ భౌతిక రూపాన్ని, అలాగే దాని వెనుకున్న సింబాలిక్ మీనింగ్ని వర్ణించడానికి ఎంత అద్భుతమైన భాషను వాడిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, త్రిభువనీం స్తోత్రంలో వచ్చే పేరిది. దీని అర్థమేంటంటే ఆమె 3 లోకాలకు అధిపతి. అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం. ఈ మూడిటికీ ఆవిడే మహారాణి అన్నమాట. దీన్ని బట్టి ఆమె ఎంత విశ్వవ్యాప్త శక్తియో మనకు అర్థమవుతుంది. ఇక మరో పదం త్రినయని, అంటే 3 కళ్ళు కలది. ఇక్కడే అసలు విషయముంది. మన 2 కళ్ళు ఈ భౌతిక ప్రపంచాన్ని చూస్తాయి, కరెక్టే. కాని ఆ మూడో కన్ను, అది జ్ఞానానికి, అతీంద్రియ దృష్టికి ప్రతీక. అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మూడింటినీ ఒకేసారి చూడగల శక్తి అన్నమాట. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇంకో అందమైన పదం పంకజవదనే, అంటే పద్మంలాంటి ముఖం కలది అని. ఇక్కడ తామర పువ్వుతో పోలిక ఎందుకంటే ఆలోచించండి, తామర బురదలోంచి పుట్టినా ఎంత స్వచ్ఛంగా, అందంగా ఉంటుంది. సరిగ్గా అలాగే ఈ పేరు ఆవిడ నిష్కళంకమైన సౌందర్యానికి, ప్యూరిటీకి, ఆధ్యాత్మిక వికాసానికి ఒక సింబల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. సర్వశక్తిమంతమైన జగన్మాత. ఇక్కడ ఆమె పాత్రలో ఉన్న కొన్ని అద్భుతమైన కాంట్రాస్ట్ గురించి తెలుసుకుందాం. ఈ స్తోత్రం ఆ దేవతను చాలా కాంప్లెక్స్గా చూపిస్తుంది. అంటే ఒకవైపు ఎంతో ప్రేమగా మనల్ని పోషించే తల్లి, మరోవైపు దుష్టశక్తులను నాశనం చేసే భయంకరమైన యోధురాలు. బేసిక్గా ఈ సెక్షన్లోని మెయిన్ ఐడియా ఇదే. ఆవిడ సృష్టి, లయ ఈ రెండింటికీ ప్రతీక. ఎంత కరుణ చూపిస్తుందో దుష్టుల పట్ల అంత కఠినంగా కూడా ఉంటుంది. ఈ డ్యూయల్ నేచర్ని ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. చూడండి, ఒక్కవైపు శుభకరి అంటున్నారు, అంటే శుభాలనిచ్చేది, ఆనందదాయిని అని కూడా అంటున్నారు, అంటే ఆనందాన్ని ఇచ్చేది. మరోవైపు చూస్తే చాముండా, త్రిపురాంతికి అని కూడా పిలుస్తున్నారు. ఇవి దుష్టశక్తులను, అజ్ఞానాన్ని నాశనం చేసే భయంకరమైన రూపాలు. అంటే ఒకే స్తోత్రంలో ఆమె వాత్సల్యం, ఆమె రౌద్రం రెండింటినీ కీర్తిస్తున్నారు. ఇది లైఫ్లోని క్రియేషన్, డిస్ట్రక్షన్ బ్యాలెన్స్కు సింబల్ అన్నమాట. ఇప్పుడు మరో శక్తివంతమైన పేరు చూద్దాం, యా జగన్మోహిని. ఇందులో చాలా ఫిలసాఫికల్ అండ్ డీప్ మీనింగ్ ఉంది. అంటే జగత్తును మోహింపజేసేది అని అర్థం. ఆమె యొక్క దైవిక క్రీడ, దాన్ని లీల అంటాం, అదే ఈ మొత్తం విశ్వాన్ని నడిపిస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే రియాలిటీపై ఆమెకు కంప్లీట్ కంట్రోల్ ఉందని ఈ పేరు చెబుతోంది. ఈ ప్రపంచం, ఈ సృష్టి మొత్తం ఆవిడ ఆడే ఒక డివైన్ డ్రామా లాంటిది. మనం అందులో కేవలం క్యారెక్టర్స్ మాత్రమే. సరే, ఇప్పటిదాకా ఆమె కాస్మిక్ పవర్ గురించి చూశాం కదా. ఇప్పుడు మన ఫోకస్ కొంచెం షిఫ్ట్ చేద్దాం. కల్చర్కి, ఆర్ట్స్కి, నాలెడ్జ్కి ఆమె ఎలా సోర్సో చూద్దాం. వావ్, ఈ లైన్ చూడండి, వీణాగాన వినోదమండితకరా.
వినడానికి ఎంత అందంగా పొయెటిక్గా ఉందో కదా. దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే ఆమె చేతులు వీణ యొక్క ఆనందభరితమైన సంగీతంతో అలంకరించబడి ఉన్నాయి. ఈ ఇమేజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. అయితే ఇక్కడ వీణ కేవలం ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కాదు, అది ఈ సృష్టిలోని రిథంకి, హార్మోనీకి ఒక సింబల్. సో ఫైనల్గా దీనివల్ల మనకు ఏమర్థమవుతోందంటే, ఈ రూపం ఆవిడను మనుషుల క్రియేటివిటీకి, ఆర్ట్స్కి, ఇంటెలెక్చువల్ సర్చ్కి, వీటన్నిటికీ డైరెక్ట్ సోర్స్గా చూపిస్తోంది. అందుకే మ్యూజిక్, లిటరేచర్, నాలెడ్జ్ అన్నింటికీ ఆమె అధిదేవతనమాట. రైట్, ఇక మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. భక్తి యొక్క శక్తి. అసలు ఈ స్తోత్రాన్ని ఎందుకు చదవాలి, చదివితే భక్తుడికి ఏం లాభం అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చూద్దాం. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ స్తోత్రం కేవలం డిస్క్రిప్షన్ కాదు, ఇది ఒక యాక్టివ్ ఇన్వొకేషన్. అంటే ఆ శక్తిని మనం ఆహ్వానిస్తున్నాం. చివరి శ్లోకాల్లో దీన్ని చదవడం వల్ల వచ్చే రిజల్ట్స్ గురించి చాలా క్లియర్గా చెప్పారు. సో ఇది భక్తితో చదివేవాళ్లకి ఇచ్చే ఒక ప్రామిస్ లాంటిదన్నమాట. కేవలం స్తుతి కాదు, ఇది ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్. ఈ చివరి వాక్యం చూడండి, లలిత ఐశ్వర్య సంప్రతితాం. ఈ ప్రార్థన వల్ల కలిగే ఫైనల్ బెనిఫిట్స్ని ఈ ఒక్క లైన్ సూచిస్తోంది. ఏంటంటే, ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల భక్తులకు ఆశీస్సులు, మంచి జరగడం, ఇంకా స్పిరిచువల్ ప్రాస్పెరిటీ లభిస్తాయని నమ్మకం. ఇంకోలా చెప్పాలంటే, దీన్ని చదవడం ద్వారా మనం ఆ దేవత యొక్క డివైన్ క్వాలిటీస్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఆ శక్తితో ఒకటిగా కలవడానికి ఇదొక మార్గమన్నమాట. సో చివరగా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఈ స్తోత్రం కేవలం ఒక ప్రార్థన కాదు, ఇది ఒక పర్స్పెక్టివ్, ఒక కొత్త దృక్కోణం. బ్యూటీలో, పవర్లో, నాలెడ్జ్లో, అన్నింటిలోనూ దైవత్వాన్ని ఎలా చూడాలో నేర్పిస్తుంది. లైఫ్లోని ప్రతి విషయంలో, ప్రతి అణువులో ఆ డివినిటీని చూడ్డానికి మనకు హెల్ప్ చేస్తుంది. అయితే ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఇంతకీ ఇలాంటి పురాతన స్తోత్రాలు నేటి మోడర్న్ వరల్డ్లో డివైన్ ఫెమినిన్ ఎనర్జీపై మనకున్న అవగాహనను ఇంకా ఎలా పెంచగలవు? ఈ ప్రశ్న పురాతన జ్ఞానాన్ని మన ఇప్పటి ఆలోచనలతో కలుపుతుంది. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి.